అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎలా వణికించారో చెప్పబోతున్నాను. రూదర్ఫోర్డ్ ఢిల్లీ పక్షుల ఎదుట వంగి వంగి సలాము చేసినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి చోటు చాలా లేదని మా చంద్రగిరి రాజు వద్ద జొల్లె పట్టుకొని అడిగినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం? రూదర్ఫోర్డ్, ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీళ్లు పవిత్రం, గాలి, కొండలు సమస్తం పవిత్రం. స్వరాజ్యం ఒకడిస్తే పుచ్చుకునే పిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే నా హక్కు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు విప్లవ వీరుడై విజృంభిస్తారు. ఒక సీతారామరాజు అంటే వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, స్వతంత్ర నినాదం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల్లో ఊపిరినై, మనుషుల్లో భావనై, హృదయాల్లో జ్వాలనై, నా జాతి పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాది శక్తులను గెలుస్తాను. స్వతంత్ర భారత జయగీతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు.